హాయ్ ఫ్రెండ్స్, నేను మియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చూపిస్తున్నాను, దాని వివరాలు మొత్తం ఛానల్లో నేను ముందుగా చెప్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ జర్నీలో భాగంగా ఈరోజు మనం గద్వాల నుంచి డోన్కి వెళ్తున్నాము. డబ్లింగ్ పనులు ఎక్కడ జరుగుతున్నాయి మరియు స్టేషన్లో ఏమేమి ఉన్నాయి వివరాలు, ఏ స్టేషన్ ఎలా ఉంది, ఎలా వెళ్తున్నారు చూద్దాం. ఓకే, స్టార్ట్ రైట్ నౌ. గద్వాల్ స్టేషన్ రైల్వే ట్రైన్ దాటింది మనది, ఇంకా ముందుకు వెళ్తుంది. ఇక్కడ నుంచి మనకి డబ్లింగ్ వర్క్ ఎలా జరుగుతుంది, ఏమేమి ఉన్నాయి అప్డేట్స్ అని చూపిస్తాను. రైట్ సైడ్లో మీకు చూపించేది రాయచూరు రైల్వే ట్రాక్. ఇది ఇక్కడ నుంచి రైల్వే జంక్షన్కి వెళ్తుంది, రాయచూరు జంక్షన్కి వెళ్తుంది. ఇక చూస్తే మనకి గద్వాల నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్లో వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు, డబ్లింగ్ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వచ్చింది అంటే మాటల్లోనే పూడ్రు వచ్చేసింది. పూడ్రుకి ఆల్రెడీ వచ్చేసిందంటేనే పూడ్రు నుంచి మళ్ళీ బయలుదేరుతుంది. నెక్స్ట్ చూద్దాం పూడ్రు తర్వాత వర్క్ ఎలా జరిగింది, ఏం జరుగుతుందా లేదా. ఇక్కడ ట్రాక్స్ కొత్తగా మారుస్తున్నారు. అంతలోపే ఒక పల్లి లాయం వచ్చింది. నీ పేరు ఏం పేరు? బజారమ్మ. యా ఊరు నీది? వేలుదుడితే అనేది. ఉదయం యా బండికి వచ్చినావు? అలా పనులు తినుకుంటూ జర్నీ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ అలాగే చూస్తుంటే ట్రాక్స్ అనేది కొత్తగా మారుస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్దదిన్నని స్టేషన్ వచ్చింది. నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నాను కాబట్టి స్టేషన్ మీకు చూపించలేకపోతున్నాను. పెద్ద తర్వాత మనకి నెక్స్ట్ ఒకటి బస్సు చూడండి ఎలా కిందికి వెళ్తుందో. అట్ ఈజ్ అండర్ ట్రాక్ ఉంది, అది అండర్ గ్రౌండ్ వెళ్తుంది. రైల్వే ట్రాక్ కింద బస్సు వెళ్తుంది. అది సాబాద నుంచి ఉదండపురంకి వెళ్తుంది అనమాట. అందుకే బస్సు మాయమైపోయింది చూడండి లోపల నుంచి. నెక్స్ట్ రాగానే అనుకుంటూనే ఇటుకల స్టేషన్ వచ్చింది. చూద్దాం, స్టేషన్ రాగానే స్లోగా అయింది బండి, జనాలు ఎక్కేశారు. ఇక్కడ నుంచి కూడా వర్క్ ఏమైనా స్టార్ట్ అయిందా లేదా, ఎంత వరకు స్టార్ట్ అవుతుంది, ఇంతకు స్టార్ట్ చేశారా లేదా డబ్లింగ్ వర్క్. స్టేషన్లో చాలామంది కొంచెం ఉన్నారు. నెక్స్ట్ ఇటికాల స్టేషన్ దాటిపోయింది. నెక్స్ట్ మనకి మాడపాడు స్టేషన్ వస్తుంది. ఇక్కడ మొత్తం పొలాలు పచ్చగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది మా ఊరు, సొంత ఊరు, నారాయణపురం గ్రామము. దీని తర్వాత మాడపాడు స్టేషన్ వచ్చేసింది. అనుకుంటూనే డబ్లింగ్ పనులు అయితే ఎక్కడ స్టార్ట్ కాలేదు. రెండు దిక్కులో చూస్తున్నాను, టూ సైడ్ చూస్తున్నాను. ఇంకా ప్రాసెస్ ఏం చేయలేదు. ఇది మానపాడు స్టేషను. ఇది కూడా అది పురాతనమైన స్టేషన్. ఇది స్టేషన్లో ఎవ్వరు లేరు, స్టేషన్ మాస్టర్ ప్లస్ ఒక హెల్పర్ తప్ప. చాలామంది కాకుండా కొంచెం మంది దిగారు. దిగుతూనే నెక్స్ట్ మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఇక్కడ నుంచి ఎంత వర్క్ స్టార్ట్ అవుతుంది. మోనపా స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరింది. ఇక్కడ నుంచి డబ్లింగ్ వర్క్ ఏమైనా స్టార్ట్ అయిందా, బేస్ వర్క్ ఏమైనా స్టార్ట్ చేశారా, చేయలేదా చూద్దాం డీటెయిల్స్ అని. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొంచెం మట్టి క్లియర్ చేశారు. ఇది NH44 మానపాడు టు నేషనల్ హైవే పోయే దారి. ఇది వచ్చేసి కొంచెం ఇక్కడ డబల్ లైన్ చూడండి, ఇక్కడ 2 కిలోమీటర్ దాకా డబల్ లైన్ వేశారు. తర్వాత మళ్ళీ సింగిల్ లైనే ఉంది. ఇక్కడ ఎందుకో ట్రాక్ వేసి పెట్టారు. అది పూర్తి వివరాలు తెలియదు కానీ డబల్ ట్రాక్ అయితే ఉంది మనపాడు దాటిన తర్వాత. అనుకుంటుంటేనే నెక్స్ట్ మనకు వచ్చేసేది జోగులాంబ వస్తుంది స్టేషను. నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే హైవే వస్తుంది చూడండి. ఇది నేషనల్ హైవే 44. లెఫ్ట్ సైడ్లో హైదరాబాద్కి వెళ్తుంది, రైట్ సైడ్లో కర్నూలుకి వెళ్తుంది. దీన్ని దాటిన తర్వాతనే వెంటనే జోగులాంబ స్టేషన్ వస్తుంది. ఇది కొత్త స్టేషన్, చాలా బాగా చేశారు అభివృద్ధి. పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, పబ్లిక్ చాలామంది దిగుతారట. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కు వెళ్ళడానికి చాలామంది ట్రైన్లో వెళ్తూ ఉంటారు. స్టేషన్ చాలా బాగా అభివృద్ధి చెందింది. చాలామంది వెయిటింగ్ ఉన్నారు ట్రైన్ కొరకు. ట్రైన్ స్లోగా ఆగిపోతుంది. ఇక్కడ చూడండి, సాంస్కృతిక చిహ్నాలు వేసిండ్రు, బొమ్మలు నిలబెట్టారు. ఇది టికెట్ కౌంటర్ కనిపించేది లోపల. చాలామంది తక్కువనే ఉన్నారు. నెక్స్ట్ మన ట్రైన్ బయలుదేరింది. ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఇది జోగులాంబ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ నుంచి అల్లంపూర్కి అదే టెంపుల్కి వెళ్ళేవారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఆ రోడ్ కనిపిస్తుంది, గేట్ అవతల బస్సులు వస్తాయి. కర్నూలు నుంచి, చౌరస్తా నుంచి
ఆడ ఆగి జనాలు ఆటోలో బస్సులో ఎక్కిపోతారు అల్లంపూర్కి టెంపుల్కి. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూద్దాం డబ్లింగ్ వర్క్ ఏం జరుగుతుంది. డబల్ లైన్ అనుకుంటూనే పాత అల్లంపూర్ రోడ్ స్టేషన్ వచ్చింది. ఇది పాత స్టేషన్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ తుంగభద్ర నది వస్తుంది. ఇక్కడ మనకి బ్రిడ్జ్ కొరకు బీమ్లు వేసి పెట్టారు. ఇక్కడ దానికి ముందే పిల్లర్స్ వేశారు. చూద్దాం బ్రిడ్జ్ వేస్తున్నారా లేదా చూద్దాం. తుంగభద్ర నది ఇది. ఇక్కడ రైట్ సైడ్లో పిల్లర్స్ వేస్తున్నారు. ఇంకా బేస్ లెవెల్లే ఉన్నాయి. వర్క్ అయితే స్టార్ట్ చేశారు అనుకుంటుంటే మన కర్నూలుకి వచ్చేసినాం మనం. ఈ టౌన్లోకి పోయే రోడ్ ఇది. ఇది మన పాత కేసీ కెనాల్. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి చెత్తారంగా ఉంది. కేసీ కెనాల్ రోడ్ ఇది. కర్నూలు కడప కెనాల్ అంటారు దీన్ని పాత పేరు అనుకుంటూనే. కర్నూలు స్టేషన్ వచ్చేసింది. అలాగే స్టేషన్కి ఎంటర్ అయింది ట్రైన్ స్లోగా. ఇక్కడ కూడా దీన్ని అమృత్ భారత్లో విభాగంగా స్టేషన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది కొత్తది ఎంట్రీ ఎగ్జిట్ గేట్. అది చాలా కొత్తగా ఉంది అనుకుంటూనే కర్నూలు స్టేషన్ దాటిపోయింది. నెక్స్ట్ హంద్రీనీవా వస్తుంది. హంద్రీ రివర్ అక్కడ ఎక్కడన్నా స్టార్ట్ చేశారా వర్క్ చూద్దాం. ఎస్ చేశారు. హంద్రీనీవాలో పిల్లర్స్ చేశారు. ఈ పిల్లర్స్ ఇంకా సాగుతున్నాయి. హైట్ లెవెల్ వచ్చినాయి. బేస్మెంట్ దాటి పైకి నుంచి వచ్చినాయి. ఇది మెయిన్ రోడ్కి ఎంట్రన్స్లో ఉంటుంది. ఇక్కడ రివర్ దాటగానే పిల్లర్స్ వర్క్ జరుగుతున్నాయి. ఇంకా కొన్ని అయిపోయినాయి, ఎండింగ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని జరుగుతున్నాయి. లాస్ట్లో ఒకటో రెండో ఉన్నట్టు ఉన్నాయి. అవి పెండింగ్ ఉన్నాయి. ఎస్ ఈ రెండు పెండింగ్ ఉన్నాయి. ఒకటి బేస్మెంట్ లెవెల్ ఉంది. ఇది కొంచెం ఎండింగ్ లెవెల్లో ఉంది. ఈ రెండు పిల్లర్స్ కొంచెం పని పెండింగ్ ఉంది. ఇంకా నెక్స్ట్ అనుకుంటుంటేనేమో నెక్స్ట్ కోట్ల స్టేషన్ వస్తుంది మనకి. కోట్ల స్టేషన్ రానే వచ్చింది. ఇక్కడ కూడా స్మాల్ హాల్ట్ ఉంది చిన్నగా. ఈ హాల్ట్ నుంచి నెక్స్ట్ మనకి ట్రైన్ ముందుకు వెళ్తుంది. చూద్దాం. దూపాడు కూడా వచ్చేసింది. అక్కడ ట్రైన్ వచ్చేసింది కానీ డబల్ లైన్ వర్క్ ఏం జరగలేదు. ఇక్కడ నుంచి చూస్తాను లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ దూపాడు దాని తర్వాత మనకి డబల్ లైన్ వర్క్ బేస్మెంట్ నుంచి మట్టి సర్వ్ చేస్తున్నారు. ట్రాక్టర్ సాఫ్ చేస్తుంది. లెవెల్ చేస్తున్నారు మట్టి కూడా. ఇక్కడ కొంచెం వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ కొంచెం పురోగతిలో ఉంది వర్క్. మన ఏరియాలో గద్వాల్ టు కర్నూలు మధ్యలో ఇంకా ఏం జరగలేదు. ఇక్కడ బ్రిడ్జెస్ కూడా చేస్తున్నారు. బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. పులిందకొండ వచ్చే స్టేషన్ అనుకుంటాను నేను. ఎస్ నెక్స్ట్ మనకి ఉరిందకొండ స్టేషన్ రాబోతుంది. ఇక్కడ కూడా పెద్ద రాయి ఉంది అడ్డంగా. కంకర కూడా వేసింది ఇక్కడ. పని బాగానే జరుగుతుంది ఇక్కడ. ఎస్ వచ్చింది. రాగానే ఉరిందకొండ స్టేషన్ వచ్చేసింది మనకి. స్టేషన్ దాటిన తర్వాత చూద్దాము. స్టేషన్ బయలుదేరింది. దీని తర్వాత ఏముంది ప్రోగ్రెస్, ఎక్కడ ఎంత జరిగింది వర్క్ చూద్దాము. నెక్స్ట్ అనుకుంటూనే వెల్దుర్తి వచ్చేసింది. అక్కడ కూడా మధ్యలో ఏం జరగలేదు. కొంచెం జరిగింది. వెల్దుర్తి స్టేషన్ ఇది. స్టేషన్ తర్వాత చూద్దాం ఎలా ఉంది ఏం లేదు వర్క్. ఇది చూసి నెక్స్ట్ చెప్తాను. వెల్దుర్తి దాటిన తర్వాత మనకి ప్రోగ్రెస్ చాలా బాగా జరిగింది. ఇక్కడ మట్టి సాఫ్ చేసిండ్రు. కంకర కూడా వేసిండ్రు. ఇక్కడ కొంచెం స్టార్టింగ్ కన్నా కొంచెం బాగా ఉంది. బ్రిడ్జెస్ ఉన్నాయి. చిన్న బ్రిడ్జెస్ కూడా అయిపోయినాయి. ఇక్కడ కంకర వేసిండ్రు బాగా. ఇంకా నెక్స్ట్ ఓన్లీ అవి బీమ్స్ వేయడమే లేట్ ఉన్నట్టుంది. ఇక్కడ పని పురోగతులు చాలా బాగుంది. ఇక్కడ మన ఏరియాలో కొంచెం తక్కువ ఉంది కానీ ఇక్కడ బాగా నడుస్తుంది. నెక్స్ట్ మనకు వెళ్తున్న తర్వాత బోగోల్ స్టేషన్ వస్తుంది. బోగోలు డోన్కి వచ్చే ముందు లాస్ట్ స్టేషన్ అది. ఇక్కడ ఇంకా వర్క్ కంటిన్యూ జరుగుతుంది. చూద్దాం నెక్స్ట్ ఏమొస్తుంది స్టేషన్. అక్కడ కంకర కూడా వేస్తున్నారు. ఇక్కడ కొంచెం వర్క్లో చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. వర్క్ బాగానే ఉంది. ఇక్కడ కావచ్చు, త్వరలో కూడా కావచ్చు. ఇక్కడ చూద్దాం బోగోలు స్టేషన్ ఎలా జరుగుతుంది. బోగోలు తర్వాత ఉందా లేదా వర్క్ అప్డేట్ ఏముంది చూద్దాం. అనుకుంటేనే బోగోలు వచ్చేసింది. బోగోల్కి రైట్ సైడ్లో వర్క్ జరుగుతుంది. ఇది స్టేషన్. ఇది కూడా చిన్న స్టేషన్. ఓకే, బోగోలు స్టేషన్ దాటింది, బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి చూద్దాం మనకి డబ్లింగ్ పనులు ఎంతవరకు జరిగాయి. ఇది చూడండి, ఇది రైట్ సైడ్లో. ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ కూడా సింగిల్ ఒకటే ఉంది. రెండో సైడ్ కూడా ఏనికి రెడీగా ఉన్నారు. కంకర వేసిండ్రు, సాఫ్ చేస్తున్నారు. అనుకుంటూనే డోన్ కనిపిస్తుంది చూడండి. దూరంలో కనిపించేది డోన్. అది
డోన్ నియర్ బై ఇది. నెక్స్ట్ వచ్చేది డోన్. ఇక్కడ కూడా డోన్కి దగ్గరలో మట్టి సాఫ్ చేసిండ్రు, నీట్గా చేస్తున్నారు. నెక్స్ట్ కంకర చేసినారు. పక్కనే బీడ్స్ బీమ్ కూడా రెడీగా పెట్టారు. అనుకుంటూనే డోన్ వచ్చేసింది. ఓకేనా, ఇలాంటి మళ్ళీ మళ్ళీ ట్రావెల్ జర్నీ చేస్తూ మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి డోన్ జస్ట్ ఒక 2 నిమిషాలు వచ్చేస్తుంది. అందరూ చూడండి, తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకోటి నెక్స్ట్ జర్నీ ఏమన్నా ఉంటే మీకు తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంతటితో గద్వాల్ టు డోన్ డబ్లింగ్ వర్క్ డీటెయిల్స్ చూశారు కదా. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకో జర్నీతో నెక్స్ట్ కలుద్దాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.